దేవుడు మనుషులను, ఆదాము, హవ్వలను సృష్టించినప్పుడు లూసిఫర్ వారిని చూసి అసహ్యించుకుంటాడు. ఈ మట్టికి, ధూళికి నేను తలవంచాలా? అని ప్రశ్నిస్తాడు. లూసిఫర్ గొప్పతనం. పతనానికి ముందు లూసిఫర్ స్వర్గంలో అత్యంత అందమైన, తెలివైన మరియు ఉన్నతమైన దేవదూతగా ఉండేవాడు. అతను దేవదూతల సైన్యానికి నాయకుడిగా ఉండేవాడు. వివాదం. దేవుని ఆజ్ఞ ప్రకారం దేవదూతలందరూ మనుషులకు మార్గనిర్దేశం చెయ్యాలి. కాని లూసిఫర్ మనుషులు చాలా బలహీనమైనవారని, వారికంటే తానే గొప్పవాడినని భావిస్తాడు. అహంకారం. లూసిఫర్ తన అందం మరియు శక్తిని చూసి గర్వపడతాడు. నేను దేవునికంటే పైకి ఎదుగుతాను, నేనే అత్యున్నతుడిని అవుతాను అని ప్రకటిస్తాడు. యుద్ధం. ఈ క్రమంలో లూసిఫర్ రెక్కలు తెల్లటి రంగు నుండి నల్లగా మారిపోతాయి. అతను సాతానుగా మారడం. మరోవైపు దేవుని పట్ల విధేయత కలిగిన దేవదూత మైఖేల్ లూసిఫర్ను అడ్డుకుంటాడు. నువ్వు యుద్ధాన్నే ఎంచుకున్నావు సోదరా అంటూ యుద్ధానికి సిద్ధమవుతాడు.